ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే. అయితే అది మాటలు పుస్తకాలకే పరిమితం అవుతుంది. దేశంలో వరకట్నం అనేది ఇప్పటికీ తీవ్రమైన సామాజిక సమస్యగా కొనసాగుతుంది. వరకట్న వేధింపులతో దేశంలోని ఎంతో మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కానీ ఓ తెగ మాత్రం వరకట్నం బ్యాన్ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. అక్కడ వరకట్నం అడిగినా తీసుకున్నా రెండు నేరమే. బీహార్లోని థరు తెగ వరకట్న పిశాచులకు కనివిప్పు కలిగిస్తోంది. దేశంలో వరకట్న వ్యవస్థ ఇప్పటికీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా కొనసాగుతోంది. చట్టపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ వరకట్నం ఇవ్వటం, తీసుకోవటం లేదా దానికోసం వేధించటం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం వరకట్న సంబంధిత నేరాలు పెరుగుతున్నాయి. 2023లో వరకట్న సంబంధిత నేరాలు 14% పెరిగాయి. దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వరకట్నం కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2022లో SCRB 6,589 వరకట్న మరణాలను నమోదు చేసింది. అంటే సగటున ప్రతి 80 నిమిషాలకు ఒక మహిళ వరకట్న హింసకు బలైపోతోంది. ఆశ్చర్యకరంగా అబ్బాయిల్లో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడిన కొద్దీ వరకట్న డిమాండ్లు కూడా పెరుగుతున్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 1961 నాటి వరకట్న నిషేధ చట్టం ఉన్నప్పటికీ సామాజిక నిబంధనలు, చట్టాల అమలులో ఉన్న లోపాల కారణంగా వరకట్న సమస్య పరిష్కారం కావటం లేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ కుమార్తెల వివాహాల కోసం భారీ అప్పులు చేయటం లేదా ఆస్తులు అమ్మటం ద్వారా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. వరకట్న వేధింపులు శారీరక, మానసిక హింసకు, తీవ్రమైన సందర్భాలలో ఆత్మహత్యలకు లేదా హత్యలకు దారితీస్తున్నాయి. మన దేశంలో వరకట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ కూడా నేరమే. కానీ వరకట్నం ఇచ్చిపుచ్చుకోవటం యథేచ్ఛగా జరుగుతోంది. వరకట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరం అనేది కేవలం మాటలు, చేతలకే పరిమితమవుతోంది. టెక్నాలజీ యుగంలోనూ వరకట్న వేధింపులకు నవ వధువులు, మహిళలు బలవుతున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వరకట్న పిశాచులకు ఒక గిరిజన తెగ కనువిప్పు కలిగిస్తోంది. ఆ గిరిజన తెగ పెళ్లిళ్లలో ఎక్కడా కూడా కట్నం ఊసే ఉండదు. ఇంతకు అది ఎక్కడ ఉంది అంటే బీహార్లోని చంపారణ్ జిల్లాలో విస్తరించి ఉంది. చంపారణ్ జిల్లాలోని థరు తెగలో ప్రజలెవరూ వరకట్నం తీసుకోరు. అక్కడ పెళ్లిళ్లలో కట్నం ఇవ్వటం, తీసుకోవటం రెండూ నిషేధం. ఒకవేళ ఎవరైనా వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. అందుకే ఎవరూ కూడా తమ తెగలోని నియమాలను ఉల్లంఘించటానికి ధైర్యం చేయరు. ఈ కఠినమైన క్రమశిక్షణ థరు తెగ ప్రాంతాన్ని వరకట్న రహిత ప్రాంతంగా ఉంచుతోంది. థరు కమ్యూనిటీలో ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. థరు తెగ ప్రజలు వివాహం అనేది రెండు కుటుంబాలను, రెండు హృదయాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. పెళ్లి కోసం వరకట్నం తీసుకుని దాన్ని ఒక వ్యాపారంలా భావించరు. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గోబర్హియా పోలీస్ స్టేషన్ 1996లో స్థాపితమైనప్పటి నుంచి అక్కడ గత 29 ఏళ్లలో ఒక్క వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు కాలేదంటే అతిశయోక్తి లేదు. బీహార్లో ప్రతి ఏటా వరకట్న వేధింపుల కారణంగా వందలాది మంది మహిళలు, నవవధువులు బలవుతున్నారు. కానీ పశ్చిమ చంపారణ్లోని థరు తెగ ప్రజలు వరకట్నం తీసుకోకుండా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. థరు తెగ ప్రజలు కుమార్తెలను భారంగా భావించరు. వారు తమ కుమార్తెలను గౌరవంగా భావిస్తారు. అలాగే థరు కమ్యూనిటీకి చెందిన వారి పెళ్లిళ్లు కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. అందుకే పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదు. వివాహ సమయంలో పరస్పర గౌరవం, సాంప్రదాయాలు, ఉన్నత విలువలను పాటిస్తారు. అలాగే కట్న కానుకలు తీసుకోరు. అలాగే గోబర్హియా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వరకట్న రహిత ప్రాంతంగానే కాకుండా శాంతి భద్రతల విషయంలోనూ మంచి పేరుంది. హత్య, వేధింపులు, దోపిడీ వంటి ఘటనలు ఇక్కడ చాలా అరుదు. థరు కమ్యూనిటీ బలమైన సామాజిక వ్యవస్థ, పోలీసుల కంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో నేరాలు పెద్దగా జరగట్లేదు. ఏదేమైనా థరు తెగ వరకట్నాన్ని బ్యాన్ చేయటం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పశ్చిమ చంపారణ్లోని థర తెగ ప్రజలు వరకట్నం తీసుకోకుండా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. థర తెగ ప్రజలు సాధించే విధానాలు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది.
థరతెగ ప్రజలు వరకట్నం నిషేధాన్ని కొనసాగిస్తూ దేశ ప్రజలకు కనివిప్పు కలిగిస్తున్నారు.